ఎల్నినో ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడుతోంది. ఎప్పుడూ పంట పొలాలతో కళకళలాడే డెల్టాలో సాగునీటి ఇబ్బందితో రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాలు కురుస్తాయని భావించిన అన్నదాతలకు నిరాశ ఎదురైంది. మోటార్ల ద్వారా పంట పొలాలు తడిపి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డెల్టాలో రైతుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఎల్నినో ప్రభావం ఈ ఏడాది వ్యవసాయంపై తీవ్ర స్థాయిలో పడింది. ఇప్పటికీ కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో వ్యవసాయం అనేది ముందుకు వెళ్ళాలా లేదా అన్న మీమాంసలు అయితే మాత్రం రైతులు ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడూ సాగునీరు అందుబాటులో ఉంటుంది. కాలువల ద్వారా సాగునీరు వస్తుంది. ప్రతి ఏటా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సమయం కల్లా కూడా వరి సాగు అనేది బిగినవుద్ది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే తీవ్ర వర్షాభావ ప్రభావం, అలాగనే కాలువలకి నీళ్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక పంట కాలువలకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అలాగనే వర్షాలు కూడా పడకపోవడంతో రైతులు ఉండలేక ఏదైతే వ్యధ పద్ధతిలో వ్యవసాయం అయితే సాగు చేశారు. ఈ ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీకు జనరల్గా ప్రతి సంవత్సరం ఎలాగుంటుంది, ఈ సంవత్సరం పరిస్థితి ఎలాగుంది వ్యవసాయం? ఈ సంవత్సరం తేడా ఉందండి. ఏటా వాన కురిసేది, అది 2 తళ్ళు పెట్టకుండా పని అయ్యేది. ఈ ఏడేమో సాయంత్రం కాలువ లేదు, వర్షము లేదు, సాయంత్రం ఇబ్బంది అయిపోయింది. నీళ్ళు ఏమో మాగా బోర్లు రావట్లేదు. పెట్టిన పైర్లేమో ఎండిపోతున్నాయి. ఎర్ర తెగులు వచ్చేస్తుంది మళ్ళీ. దానివల్ల జనరల్గా మీరు నాట్లు వేసే పద్ధతిలోనికి ఇప్పటికి ఖర్చులో ఏమన్నా తేడా ఉంటుందా? ఖర్చులో కొద్దిగా తేడా ఉండిద్దండి. నాటు కంటే మామూలుగా ఖర్చు ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు ఎదంటే ఖర్చు తక్కువ ఉండిద్ది. ఇది 4 ఏళ్ళతో అయిపోతే అది 10 ఏళ్ళు పట్టిద్ది నాటు. 10 ఏళ్ళు పైనే. అందుకని కొద్దిగా ఎదబెడుతున్నాం. 4 సంవత్సరాల నుంచి బాగానే ఉంది. ఈ ఏడు మరీ దారుణం అయిపోయిందండి. రైతు ఏమో 35 ఏళ్ళు అంటున్నాడు మాగాడి. ఆ కౌలు పెచ్చు అయిపోయింది. బోర్లేమో రావట్లా, కాలువలు లేవు. అదేమంటే వడ్డేమో 2500 2600 అమ్ముతూనే మేము సాగుకి ఇచ్చామని ఇంకా గోల్ చేస్తున్నారు రైతులు. అది చెప్పండి, ఇప్పుడు మీది ఎలా, ఇప్పుడు మీకు వ్యవసాయం పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు రెగ్యులర్గా మీరు పంట సాగు చేయడానికి ఈ సంవత్సరానికి ఏంది తేడా ఏంటి? రెగ్యులర్గా అంటే ఇప్పుడు క్రిత గవర్నమెంట్లో అయితేనేమో మామూలుగా 1700 1800 అమ్మారండి. వ్యవసాయం ఖర్చు ఇప్పుడు తక్కువైనా కానీ అప్పుడు నాటప్పుడు ఎక్కువ అండి. ఇప్పుడు ఖర్చు తక్కువైనా మాకు వర్షాలు లేవు, కాలువలు లేవు, బోర్లు కూడా రావట్లేదు. అది పరిస్థితి అవుతుంది. ఈ సిస్టమ్ తేలికే కానీ ఈ సిస్టానికి వస్తేనే మరి కాలువలు నీళ్లు రావట్లా, బోర్లు అందట్లే. అది డీజిల్ ఇంజిన్ పెట్టుకున్నాను చూడండి. సో చెప్పండి, మీరు ఎంత వేశారు? ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగుంది, మీ పొలం పరిస్థితి? మేము ఒక 5 ఎకరాలు వేసామండి. 5 ఎకరాల్లో ఇప్పుడు దాదాపు 20,000 ఖర్చు పెట్టామండి. ఖర్చు పెట్టి వరి ఎద పెట్టాము. పిండి కట్టలు పిండేది జింకు బొంక వేసామండి. వేసి నీళ్ళు వదులుతుంటే బోర్లు రావట్లేదండి. ఏదన్నా గవర్నమెంట్ స్పందించి కాలువలు వదిలిపెడితే ఇంజిన్లన్నీ ఆడించుకొని పంట సాగు చేసుకుంటాం. ఇప్పుడు మీకు నీళ్లు కాలువల ద్వారా నీళ్లు రావట్లేదు, బోర్లలో నీళ్లు రావట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంది? మీరు పంట పెట్టారు, మీ పొలం పరిస్థితి? నీళ్ళు రాకపోతే పరిస్థితి ఏమో ఎండిపోతాయండి. ఇగో చూడండి, అది నిజం చూపిండి. అగో నీళ్ళు పరిస్థితి, అది నీళ్ళు ఏం పరిస్థితి అండి. బాగా నష్టపోతాం. కౌళ్ళు మరి 30 ఏళ్ళు పెట్టి కౌలు తీసుకున్నాం, 35 ఏళ్ళు పెట్టి. మరి ఆ కౌలు డబ్బులోనే మరి ఏ రావని వర్షం అనుకూలం ఇట్లేండి. నేను లేనప్పుడు ఏదైనా గవర్నమెంట్ స్పందించి నీళ్లు వదిలితే కాలువలు పండించాం. ఇప్పటికీ కూడా డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఆ సాగునీరు విడుదల కాలేదు, మరోవైపు వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలోనే రైతులైతే మాత్రం తమ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, రిజర్వాయర్లో నీళ్లు లేకపోవడం అనేది రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, తెనాలి నుంచి.